అందర్నీ తీసుకొచ్చి ఇలా నడి వీధిలో వదిలేశారు. అది అవకాశంగా తీసుకుని ఈ అభి మేడం గారు అందరి మీద ఆధిపత్యం చూపిస్తోంది. ఆవిడ కింద మనమంతా సేవకులాగా బ్రతుకుతున్నట్టు తెగ బిల్డప్ ఇస్తోంది. లలిత, అభి మనందరి గురించి ఆలోచించి ఇంత మంచి పని చేస్తే దానికి కూడా ఇష్టం వచ్చినట్టు వంకలెందుకు పెడుతున్నారు? మన పరిస్థితి బాగోలేదని మీకు తెలుసు. మళ్ళీ ఎప్పుడు ఒక దారిలో పడతామో కూడా మనకు తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్గా నిలబడుతూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసింది నేరం అంటూ ప్రతిదానికి ఇలా నిందలు వేసుకుంటూ పోతే ఎప్పటికీ ఈ పరిస్థితుల నుండి మనం బయటపడలేము. అరే, అసలే మన స్థితిగతులు బాగోలేదు. దానికి తోడు మనలో మనకు ఎందుకీ దెప్పి పడుపులు, ఎందుకీ దెబ్బలాట్లు? అరే, అందరూ హాయిగా నవ్వుకుని ఎన్ని రోజులవుతుందో అసలు గుర్తుందా మీకు? సంతోషం అనే మాటకు దూరం అయిపోయి మనం ఎలా బ్రతుకుతున్నామో మీకు తెలుస్తుందా? ఇలాంటి సమయంలో కూడా ఇలాంటి చిల్లర గొడవలు అవసరమా? అది కాదు మావయ్య గారు, అసలు అభి చేస్తున్న పనులు. లలిత, ఇంకాపు. అభికి తోచిన మంచి పనేదో తను చేసింది. వీలైతే దాన్ని గుర్తించు. అంతేగాని ఇలా గుచ్చి నీ మాటలతో హింసించొద్దు. పద లోపలికి. థ్యాంక్ యూ సో మచ్ అభి. థ్యాంక్ యూ. అమ్ము, వెళ్ళమ్మా. అమ్మా అభి, నీ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీలా ఆలోచించరు. ఇలాంటి సమయంలో కూడా నువ్వు మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకుంటున్నావు. నీకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తిత్వాలను కూడా నువ్వే ఆసరాగా నిలబడుతున్నావు. నీ మంచితనం, నీ గొప్పతనం ఈ మనుషులు ఇప్పుడు గుర్తించకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారమ్మా. ఇంకా ఎన్ని రోజులు అభి మీద ఆధారపడాలి? కనీసం ఉదయం నేను అప్లై చేసిన ఆ కంపెనీ వాళ్ళైనా నా అప్లికేషన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుండు. వాట్? నేను ఇలా అనుకున్నానో లేదో అలా యాక్సెప్టెన్స్ ఈమెయిల్ వచ్చింది. థ్యాంక్ గాడ్. ఎలాగైనా ఈ ఉద్యోగం వస్తే బాగుండు. ఇంతలోనే కాల్ కూడా చేసేస్తున్నారు. హలో, మిస్టర్ రాహులేనా మాట్లాడేది? అవును మేడం, చెప్పండి. మీ అప్లికేషన్ చూసాం. వీఆర్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కాకపోతే మీ క్వాలిఫికేషన్స్ అన్నీ చాలా హై లెవెల్లో ఉన్నాయి. అందుకే మేమివ్వబోయే జాబు మీరు చేస్తారో లేదోనని చిన్న డౌట్. సముద్రంలో ఈదుతున్న వాడికి ఒక చిన్న పడవ దొరికినట్టు అనిపిస్తోంది మేడం. దిక్కు తోచకుండా ఈదేవాడికి ఇప్పుడు ఆ చిన్న పడవే పెద్ద షిప్ లాంటిది. ఇప్పుడు మీరివ్వబోయే ఉద్యోగం నాకు అలాంటిదే మేడం. ఇంతకీ నేను చేయబోయే ఉద్యోగం ఏంటి మేడం? మీరు ఒక బిజినెస్ ఉమెన్ కి పిఏగా చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? వై నాట్ మేడం. ఆ ఉద్యోగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక ఉమెన్ కింద మీరు పని చేయాల్సి ఉంటుంది. మీ ఈగో మీకు అడ్డు రాదు కదా? మేడం,
పిలిచి మరీ నాకు ఉద్యోగం ఇస్తానంటున్నారు. నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నారు. మీ దగ్గర ఈగోకి పోతానా చెప్పండి? సౌండ్స్ గుడ్. కాకపోతే ఈ ఉద్యోగంలో కొన్ని కండిషన్స్ మీద పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒక అగ్రిమెంట్కి కూడా లోబడి ఉండాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఓకే అంటే మీకు నెలకి 50,000 రూపాయల శాలరీ ఇవ్వబడుతుంది. ఏంటి మేడం, శాలరీ 50,000? అవునండి. మేం చెప్పిన కండిషన్స్ మీరు ఒప్పుకుంటే 50,000 రూపాయల శాలరీ ఇస్తాం. ఆ కండిషన్స్ నాకెలాంటివైనా పర్వాలేదు మేడం. నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం. నేను ఖచ్చితంగా చేస్తాను మేడం. దట్స్ గ్రేట్. మీకు ఆఫీస్ లొకేషన్ పంపిస్తాను, మీరక్కడికి వచ్చేయండి. మీరొచ్చాక కండిషన్స్ గురించి మాట్లాడి అగ్రిమెంట్ మీద సంతకం తీసుకుంటాను. అలాగే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ గాడ్, ఫైనల్గా నాకు ఒక ఉద్యోగం దొరికింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. భగవంతుడా, నా కుటుంబం చుట్టూ కమ్ముకున్న సమస్యల్లో నుంచి నా కుటుంబాన్ని బయటకు తీసుకురావడానికి ఒక చిన్న దారి చూపించావు. ఒక చిన్న ఉద్యోగం నాకు దొరికేలా చేశావు. చాలా సంతోషం తండ్రి. మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను. అన్నీ సవ్యంగా జరిగేలా చూడు తండ్రి. తినడానికే తిండి లేదు అంటే అమ్మాయి గారు ఎక్కడికో తారాజువ్వలా తయారై మరీ వెళ్తున్నారు. ఉద్యోగానికి వెళ్తున్నానక్క. అబ్బో, గొప్ప ఉద్యోగం. పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగంలాగా మాట్లాడుతున్నావేంటి? అక్కడికి వెళ్ళి సాంబార్ గిన్నెలు కడుక్కోవడమే కదా నీ పని. బాగా చెప్పా వైరేంద్రి. వాళ్ళు వీళ్ళు తిన్న ప్లేట్లు కడగడం కూడా పెద్ద ఉద్యోగంలాగా ఫీల్ అయిపోతోంది. మనం చేసే పని ఏదైతే ఏంటక్క, మనం పస్తులుండకుండా కాపాడుతోంది కదా. మనం చేసే పనిని మనం దైవం అనుకోవాలి. అప్పుడే కదా మన చుట్టూ ఉన్న సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. జీవితంలో ఏదో ఒక ముందడుగు వేయగలుగుతాం. పనినే గౌరవించడం రాకపోతే ఎప్పటికీ ఎదగలేము. అబ్బో, ఉడత పిల్లంత ఉద్యోగం దొరికేసరికి ఎంత పెద్ద ఉపన్యాసాలు ఇస్తుందో చూసావా ఐరేంద్రి? చూస్తున్నాను వదినా, చూస్తున్నా. అక్కడికి ఈవిడ గారేదో పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగబెట్టేస్తున్నట్టు, కుటుంబాన్ని పోషించేస్తున్నట్టు, మనమంతా ఈవిడ మీదే పడి తింటున్నట్టు తెగ బెళ్ళపిచ్చేస్తోంది. నేనిప్పుడు ఆ మాట అనలేదు. మీ అందర్నీ నా కుటుంబం అనుకుంటున్నాను కాబట్టే మీకోసం ఏదో ఒకటి చేయాలి అని తాపత్రయపడుతున్నాను. నా తాపత్రయాన్ని మీరు అనవసరంగా తప్పు పట్టకండి. ఈ తప్పు పట్టడాలు, తుప్పు వదిలించుకోవడాలు పక్కన పెట్టు. నువ్వు ఉద్యోగానికి వెళ్తాను, ఊళ్ళెగడానికి వెళ్తాను అంటే ఇంట్లో ఉన్న పని ఎవరు చేస్తారు? అక్క, ఇప్పుడు నాకు టైం లేదు. కావాలంటే సాయంత్రం వచ్చి ఇదంతా చేస్తాను. లేకపోతే మీరే కాస్త. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఈ ఇంట్లో మేము పని మనుషుల్లాగా పని చెయ్యాలా? నువ్వు చెప్పిన ప్రతి మాటకి మేము తలాడిస్తూ చిత్తం అమ్మగారు అని నీ ముందు తల వంచుకుని నిలబడాలా? అక్క, నేనా మాట అనలేదు. అనవసరంగా నువ్వు అపార్థం చేసుకోకు. చూడు, ఆ ముసలావిడ ఎలాగో పని చెయ్యదు. మేం మాత్రం అందరికీ ఊడిగం చెయ్యాలా? అక్క, మాటలు జాగ్రత్త. అత్తయ్య గారి గురించి అలా తప్పుగా మాట్లాడుకు.